బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ డంకీ మూవీతో దాడికి రెడీ అవుతున్నాడు. టీజర్తో జలకిచ్చాడు. పఠాన్, జవాన్ రెండు 1000 కోట్ల సినిమాలైతే డంకీ మరో 1000 బాలా అనేశారు. కానీ టీజర్కి వచ్చిన టాక్ చూస్తే షాక్ ఇస్తోంది. ఎందుకు? టేక్ ఏ లుక్. డంకీ టీజర్ వచ్చింది. మున్నాభాయ్, ఎంబీబీఎస్ సిరీస్, 3 ఇడియట్స్, పీకీ లాంటి మూవీస్ తీసిన రాజ్ కుమార్ హిరానీ మేకింగ్లో ఈ సినిమా రాబోతోంది. అంతా బానే ఉంది, కానీ ఎందుకు ఈ ఏడాది షారూఖ్కి హ్యాట్రిక్ కష్టమేమో అంటున్నారు. పఠాన్ హిట్ అయింది, 1000 కోట్ల మూవీగా మారింది. అప్పటి నుంచి షారూఖ్ దశ తిరిగింది. జవాన్ కూడా ఇలానే హిట్ అయింది. దీంతోనే ఇక ఒకే ఏడాది మూడో సినిమాతో మూడోసారి 1000 కోట్ల వసూళ్లే అన్నారు. కానీ డంకీ టీజర్ టాక్ మాత్రం షాక్ ఇస్తోంది. జవాన్, పఠాన్ రెండు కూడా మాస్ ఫార్ములాతో వచ్చిన సినిమాలే కాబట్టి క్రౌడ్ పుల్లర్స్ గా మారాయి. కానీ డంకీ చూస్తే ఆర్టిస్టిక్ కిక్కిస్తోంది. టీజర్ ప్రకారం ఇది ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కే పరిమితం అంటున్నారు. అదే జరిగితే జవాన్ రేంజ్ వసూళ్లు కష్టమే అంటున్నారు. ఇక ఈ ఏడాది డిసెంబర్ 21న వస్తున్న డంకీకి ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి సీన్ ఉంది. డిసెంబర్ 20న హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్, అలాగే డంకీ విడుదలైన మరుసటి రోజు సలార్ రానుంది. సో రెండు భారీ అంచనాలతో వస్తున్న సినిమాల మధ్య డంకీ నలిగిపోయే ఛాన్స్ ఉందనే కామెంట్స్ ని నిజం చేసేలా టీజర్ ఉందనే మాటే వినిపిస్తోంది. షారూఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తున్న డంకీ నిజానికి కింగ్ ఖాన్ కెరీర్ లో లాల్ సింగ్ చెడ్డా అంటున్నారు. అమీర్ ఖాన్ కి ఎదురైన రిజల్టే రివర్స్ అంటూ యాంటీ ఫ్యాన్స్ అటాక్ చేస్తున్నారు. ఏదేమైనా యూరోప్ వెళ్లాలనుకునే కొందరి వ్యధగా వస్తోంది ఈ మూవీ. టీజర్ టాక్ మాత్రం కమెంట్లకి తగ్గట్టుగానే ఉంది.